హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు పిల్లలకి స్కూల్ హాలిడే, సో మా డే కొంచెం లేట్గా ఆరామ్గా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. డే స్టార్ట్ అయ్యేసరికి నేను ఆల్రెడీ ఈరోజు తొందరగా లెగ్సి కొంచెం రెడీ అయిపోయాను అనమాట. నేను తొందరగా రెగలేదు, లైక్ రెగ్యులర్ టైం కన్నా కొంచెం తొందరగా. అండ్ అవర్ డే స్టార్ట్స్ విత్ కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ అనమాట. ఎందుకు మిల్క్ చేంజ్ చేసామంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. మెయిన్లీ హరీష చాలా రికమెండ్ చేసింది, ఇది వాడక్క, ఇదే బాగుంటుంది పిల్లలకి అని చెప్పి. మేము కూడా చాలా రోజుల నుంచి ఎంత అయితే అంత చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ డైరీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మేము కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్కి చేంజ్ అయిపోయామన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా రాత్రి 2 ప్యాకెట్స్ కావాలంటే 2, 4 కావాలంటే 4 నేను పెట్టేసుకుంటాను అనమాట. మార్నింగ్ కల్లా మన డోర్ స్టెప్స్ దగ్గరికి వచ్చేస్తాయి. వెరీ బ్యూటిఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు మనం యాప్లోని. ఏంటి అంటే మనకి రోజు కావాలా, రోజు విడిచి రోజు కావాలా, సడన్గా ఒకరోజు ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఇలా ప్రతిదీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు యాప్లో. అది నాకు చాలా చాలా నచ్చింది. దీంతో పాటుగా నేను అప్పుడప్పుడు కొబ్బరి బొండాలు ఇలాంటివన్నీ కూడా ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. 2-3 పాల ప్యాకెట్లు, ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువే కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి 3 పాల ప్యాకెట్లు అలాగా పెట్టుకున్నాను. మనం బాయిల్ చేస్తున్నప్పుడే ఆ స్మెల్లోనే మనకి డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. ఇందులో నో ప్రిజర్వేటివ్స్, నో మిల్క్ పౌడర్ కానీ వాటర్ కానీ ఎటువంటివి యాడ్ చేయరు. డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్, ఓన్లీ మిల్క్ అంటే రియల్ కంప్లీట్ న్యాచురల్ 100% మిల్క్ అనమాట. మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఆ మేగడకి వీటన్నిటికే మనకు తెలిసిపోద్ది. ఇంతకు ముందు నేను పాల ప్యాకెట్లు తెప్పించేటప్పుడు నేనేమి అంత మేగడేం వచ్చేది కాదు. సో లైక్ ఇంట్లో ఘీ చేసుకోవాలి, నెయ్యి చేసుకోవాలి అన్నంత ఘీ ఏం వచ్చేది కాదు, జస్ట్ పాలతో పాటే వచ్చేది. కానీ ఈ పాలు ఎప్పటి నుంచి తెప్పించానో దీంట్లో ఎంత మలై వస్తుందంటే, అదే వెన్న మీగడ వస్తుందంటే మనం హ్యాపీగా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చు అనిపించింది. బాయిల్ అవుతున్నాడు, ఆ స్మెల్లోనే డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అండ్ ఇవి మనకి బయట షాప్స్లో కూడా దొరకవు, ఓన్లీ యాప్లోనే దొరుకుతాయి. కంట్రీ డిలైట్ యాప్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన యాప్ స్టోర్ నుంచి గూగుల్ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. పాలు చేసిన వెంటనే కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫస్ట్ కుషాల్కి నేను ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తాను గ్యారంటీగా. అప్పుడు నేను ఆరాంగా బ్రేక్ఫాస్ట్ చేసిన ఏ పనులు మెల్లిగా చేసుకున్నా వాడు ఓకేలా ఉంటాడు. పాలు ఇచ్చేస్తే వాళ్ళ స్టమక్ కొంచెం ఫుల్ అయిపోద్ది కదా, అందుకోసం అనమాట. అండ్ ఈ పాలు నేను ఎప్పటి నుంచి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశానో ఇందులో ఏవి కలపమని కూడా పిల్లలు అడుగురు. నేను ఇంకా పంచదార కూడా కలుపును, ఏమీ కలుపును, జస్ట్ మిల్కే తాగేస్తారు, ఎందుకంటే అవంతా బాగుంటాయి కాబట్టి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఒకటి కుషాల్కి, ఒకటి నాకు అనమాట. నాకు కూడా మొన్న హెల్త్ పాడైపోయింది, గుర్తుందా మీ అందరికీ? అప్పుడు డాక్టర్ నాకు కూడా కొంచెం ఒక గ్లాస్ పాలు తీసుకోండి, కొంచెం మీ బోన్కి స్ట్రెంగ్త్ వస్తుంది, డెన్సిటీ వస్తుంది అన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి పాలు ఎప్పుడు అలవాటే ఉందండి. ఇట్స్ నాట్ లైక్ సడన్గా ట్రై చేశాను అన్నది కాదు, చిన్నప్పటి నుంచి నాకు చాలా పాలు తాగే అలవాటు ఉంది. అది సడన్గా ఆపేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఏమైందంటే టీ ఎక్కువ తాగడం వల్ల పాలు తగ్గించాను, బట్ టీ తక్కువ చేసి పాలు ఎక్కువ చేసుకుంటే ఒంటికి కొంచెం మంచిది అనమాట. వీడి ఫస్ట్ పని అయిపోయింది. దాని తర్వాత వీడు టాయ్స్తో పజల్స్ ఏవో చేస్తూ ఉన్నాడు. ఎవ్రీడే మనం కూడా ఒక గ్లాస్ పాలైనా తాగాలి, తాగితేనే మన బోన్స్ కి అన్నిటికీ కూడా మంచిది. మనం ఈ పిల్లలకి అక్కడ పరిగెట్టడానికి మనకు కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. ఇందుకు కంట్రీ డిలైట్ మిల్క్ తెప్పించడం స్టార్ట్ చేశాను అంటే, కంట్రీ డిలైట్ అనేది మిడిల్ మ్యాన్ లేకుండా మనకి వస్తాయి అనమాట. సో ఎటువంటి కల్తీ జరగదు. ఇందులోని మిల్క్ పౌడర్ యాడ్ చేయడం, వాటర్ యాడ్ చేయడం, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం ఇలాంటివి ఏవి ఉండవు అనమాట. ఇట్స్ కంప్లీట్లీ 100% ప్యూర్. మీకు అది స్మెల్ లోని, టేస్ట్ లోని, అన్నిట్లోని తెలుస్తుంది అనమాట మనం ప్యూర్ మిల్క్ తాగుతున్నాం అన్నది. తాగితే మంచిది, తాగితేనే ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మనకు వస్తాయి. మీ అందరికీ తెలిసినట్టుగా కంట్రీ డిలైట్ యాప్ ఉందండి, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. అండ్ దీని యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. కంట్రీ డిలైట్ యాప్ లోనే మీరు ఆర్డర్ చేయగలుగుతారనమాట. మీరు ఆర్డర్ చేసిన వెంటనే మీకు డోర్ స్టెప్స్ బయటకే వచ్చుంటాయి. పాలు, నెయ్యి అండ్ కొబ్బరి బొండాలు ఇలాంటివన్నీ కూడా మనం కంట్రీ డిలైట్ యాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎవ్రీడే కావాలా, ఆల్టర్నేట్ డే కావాలా, అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా అప్ టు 40% ఆఫ్ వస్తుంది మీరు కనుక విఐపి ఫ్రీ ట్రైలర్ తీసుకున్నట్టయితే. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది కదా, అదేనమాట. చాలా మంచి మంచి డిస్కౌంట్స్ తోని మనకి కంట్రీ డిలైట్. నేనైతే బఫెలో మిల్క్ తీసుకుంటున్నాను. బఫెలో మిల్క్ వేరేగా, కౌ మిల్క్ వేరేగా ఉంటాయి అనమాట. మీకు ఏ మిల్క్ ఇష్టం అనుకుంటే మీరు ఆ మిల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు. నార్మల్లీ బయట పాల ప్యాకెట్లు ఏంటంటే అన్ని రకాలు కలిపేసి చేస్తూ ఉంటారు. అండ్ మీరు కంట్రీ డిలైట్ ప్యాకెట్లు చూస్తే మనకి తొందరగా మన ఇంటికి వచ్చేసి తొందరగా మరిగించేసుకుని తొందరగా
తొందరగా మనం కన్జ్యూమ్ చేసేస్తాం కాబట్టి మన హెల్త్ కి చాలా బెనిఫిట్ ఉంటది అనమాట. చేసుకుందాం. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఈ బఫెలో మిల్క్ మీద వచ్చే మలై ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేసి పక్కన పెడుతున్నాను. పాలు మరిగించిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిపోతాయి చూడండి, ఆ టైంకి నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే మీకు తెలుసు కదా, ఆ ఏదైతే ఉంటుందో ఆ క్రీమీనెస్ మొత్తం మీదకి తేటుతుంది. సో ఆల్రెడీ నేను సేవ్ చేశాను చూసారా, మనం చూస్తున్నప్పుడే మస్తు హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. సో చాలా మంది పిల్లలు మలై కూడా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో కుషాల్ కూడా ఫస్ట్ 2 to 3 days వాడు అలాగే తినేసాడనమాట, కొంచెం పంచదార వేసుకుని. దాని తర్వాత దీంతో నెయ్యి చేయాలరా బాబు ఇలా తినేకు అని చెప్పి జాగ్రత్తగా సేవ్ చేస్తాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. ఒక మంచి గ్లాస్ కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లోని మీరు హ్యాపీగా మలై అన్నది తీసి సేవ్ చేసుకుని వారానికి ఒకసారి, లేదంటే మీకు ఓపిక ఉందంటే 15 రోజులకు ఒకసారి మంచిగా నెయ్యి చేసుకోవచ్చు. గుడ్ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి వస్తుంది అనమాట. ఫ్యాట్ లేయర్ అన్నది సూపర్ ఉంటుంది, స్మెల్ కూడా అమేజింగ్ ఉంది. మంచిగా ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇంకా వెజిటేబుల్స్ అన్ని పెడతాం కదా, వేటిదైనా స్మెల్ దీనికి అంటేస్తే మళ్ళీ మన గీ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది పోతుంది అనమాట. సో అందుకోసం నేను దీన్ని జాగ్రత్తగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇలా చేసి ఈరోజు నేను మీకు ఘీ రెసిపీ కూడా చూపిస్తాను, సూపర్ ఈజీ మెథడ్లోనమాట. పాలు ఇలా మరగబెట్టేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సూపర్ గా థిక్ మలాయి అన్నది ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. చాలా థిక్ మిగడ వస్తుంది. లైక్ మనకి వాసనలోనే తెలిసిపోతుంది అనమాట. మనం కంట్రీ డిలైట్ పాలు బఫెలో మిల్క్ బాయిల్ చేస్తున్నప్పుడే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ స్మెల్ లో మనం టీ చేసుకున్న, పెరుగు తోడు పెట్టుకున్న, లైక్ మనం చాలా మంచి క్వాలిటీ మిల్క్ కన్జ్యూమ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి ప్యాకెట్ కట్ చేసినప్పటి నుంచి మనం కన్జ్యూమ్ చేసిన వరకు వస్తూ ఉంటది. ఇలా నేను బాయిల్ చేసిన తర్వాత ఈ పాలు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొన్ని అవర్స్ అయ్యేసరికి థిక్ గా మళ్ళీ వస్తుంది కదా, వాటి అన్నిటిని తీసి పక్కన స్టోర్ చేసుకుంటాను. 1 వీక్ నుంచి నేను స్టోర్ చేస్తున్న మన మలై ఏదైతే ఉందో అది ఉంది. ఇప్పుడు దాంతో మనం నెయ్యి చేసుకుందాం. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మెయిన్లీ గ్రోయింగ్ ఏజ్ ఉన్న పిల్లలకి డిఫరెంట్ ఆఫ్ నొప్పులు వస్తాయి అనమాట. కాలు నొప్పులు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు. వాళ్ళకి ఆ కాలు నొప్పులు రాకుండా ఉండాలంటే నెయ్యి ఎవ్రీడే వాళ్ళకి డైట్ లో మనం ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ బోన్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ కూడా గట్టిగా ఉంటుంది. అండ్ స్కిన్ చాలా చాలా గ్లో అవుతుంది. మనం కూడా నెయ్యి అన్నది చాలా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మన స్కిన్ లో ఇలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అండ్ మన స్కిన్ కూడా గ్లోగా వస్తుంది. ఘీ ఈస్ లైక్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. అందుకోసం సో ఇప్పుడు మనం ఘీ తయారు చేసుకుందాం. అది మన ఇంట్లో, ఓ మై గాడ్, ఇంట్లో ఘీ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటది. సో ఆల్మోస్ట్ నాకు ఇంత మలై అయితే ఈ 4 to 5 days లో వచ్చింది అనమాట. అండ్ 2 మంచి ఎయిర్ టైట్ కంటైనర్స్ లోనే పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ లోనే ఉంచుకున్నాను. నేను బయట ఉంచలేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్. వింటర్ సీజన్ లో కొంచెం ముందు నుంచి బయట పెట్టి ఉంచుకోవచ్చు అంటారు, బట్ నేనైతే మాత్రం ఇలా చేస్తానండి. ఘీ చాలా చాలా డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తారు. దిస్ ఈస్ మై మెథడ్, మై ఈజియెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను వీటన్నిటిని నా హ్యాండ్ బ్లెండర్ లో, కానీ మిక్సీ, మీ ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీలో, బ్లెండర్ ఉంటే బ్లెండర్ లో, హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా మనం చేసుకోవచ్చు. లుక్ ఎట్ దట్ క్రీమీ టెక్స్చర్. ఓహో, సూపర్ హ్యాపీ వచ్చింది అనమాట. ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే నేను నట్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. మఖానా ఇలాంటివన్నీ కూడా బాగా ఇంక్లూడ్ చేశాను అనమాట మన హెల్దీ లైఫ్ స్టైల్లో. అందుకోసం ఇది చేస్తుంటే ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఇందులోని కొద్దిగా టైం పడుతుంది, కానీ మీరు ఒకవేళ మిక్సీ ఉంటే మిక్సీలో చేసుకోండి, దాంట్లో ఇంకా తొందరగా అయిపోతుంది అని నాకు అనిపించింది. కిందటిసారి నేను మిక్సీలో చేశాను, అప్పుడు చాలా స్పీడ్గా అయిపోయింది. దీంట్లో కూడా అవుతుంది, కొంచెం టైం పడుతుంది అనమాట. కంపేర్ టు మిక్సీలో ఒక 6-7 minutes పడితే ఇందులో ఒక 15 minutes అలా పడుతుంది. జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి మంచిగా బోల్డ్ అని ఐస్ క్యూబ్స్ ఇందులో వేసుకుంటున్నాను. సో మనకి మన క్రీమీ మలై ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట. వెన్న ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువ ఉన్న రోజే ఈ పనులన్నీ పెట్టుకోండి, మనకి గోల్డెన్ ఐస్ క్యూబ్స్ కావాల్సి వస్తుంది అనమాట. ఐస్ క్యూబ్స్ కానీ లేదా చిల్డ్ వాటర్ కానీ, అప్పుడే మనకి ఆ వెన్న ఏదైతే ఉందో అది వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ డూయింగ్ అవర్ ఘీ అనమాట.
ఒక 10 to 12 మినిట్స్ తర్వాత నాకు ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. 10 to 15 మినిట్స్ అలా పట్టింది. మనం వేసే ఐస్ బట్టి కూడా ఉంటుంది. చిల్డ్ ఉంటేనే బాగా వస్తుంది అనమాట. సో అది తీయడానికి ట్రై చేశాను. ఆ బ్లేడ్ ఏదైతే ఉందో అది అసలు రాలేదు. దాని తర్వాత మన 1 అన్నది వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ప్యూర్ వైట్ కలర్లో చాలా చాలా అందంగా ఉంది. మనం టచ్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మన చేతి సందులోంచి డ్రైన్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ నేను చిల్డ్ వాటర్లో వేసాను. సో ఒక క్లీన్ ఒక వాష్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎక్సెస్గా అందులో ఏమైనా వాటర్ ఏమైనా ఉండిపోతే అవన్నీ కూడా పోతాయి. సో నాకు ఆల్మోస్ట్ 3 to 4 balls ఆఫ్ వెన్న వచ్చిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. పక్కనే కుషాలు ఉండి ఇదేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేయకపోతే ఏమవుతుంది, కడక్కపోతే ఏమవుతుంది, ఇలా నాన్ స్టాప్గా వాడు ఏవో క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు. నార్మల్లీ పిల్లలు ఉన్నప్పుడు నాకు చేయాలనిపించదు అనమాట. బట్ పిల్లలు ఉన్నప్పుడు కూడా చేయాలి. అప్పుడే వాళ్ళకు కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఫుడ్కి వాల్యూ ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఏమైనా తినడానికి ఇచ్చినప్పుడు బట్ వదిలేకుండా ఉంటారు. సో ఆ మజ్జిగ ఏదైతే మిగిలిందో దాంతో కూడా మనం మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. నేను దాన్ని మంచిగా బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు ఎల్లుండి ఎప్పుడైనా మంచిగా మజ్జిగ పులుసు కానీ చేసుకోవచ్చు. తర్వాత జంతికలు ఇలాంటివి చేసుకుంటాం కదండి, అందులో కూడా ఈ వాటర్ని యూస్ చేయొచ్చు. చాలామంది పరాటాలు ఇవన్నీ చేయడానికి కూడా ఈ వాటర్ మిక్స్ చేస్తారు. అది కూడా మస్త్ హెల్దీ అండ్ వెరీ గుడ్ ఫ్యాట్స్ అనమాట. మనకి ఆల్మోస్ట్ ఎంత వచ్చింది. నేను ఈలోపు వీడియో కాల్లో మా మమ్మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఎంత వెన్న వచ్చింది చూపించు, ఏంటో వచ్చింది చూపించు అని. హరీష కూడా అక్కడే ఉంది కదా. మా అందరికీ నేను అక్కడ లేను అని నేను తెగ మిస్ అయిపోతున్నాను అనమాట. మా మమ్మీకి చూపిస్తూ అంటే మా మమ్మీ అంటుంది, ఆ గిన్నె ఈ గిన్నె ఈ తపాల ఇన్నెందుకు చేసావు, ఒక్క దాంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు, దానికి ఇన్ని చేసావా అనేసి అంటుంది అనమాట. మనం గ్యాస్ మీద ఇలా పెట్టిన వెంటనే ఆ హీట్ తగలగానే మన వెన్న అన్నది కరగడం స్టార్ట్ అయిపోతుంది. సో బ్యూటిఫుల్గా కరిగిపోతుంది అనమాట. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి, మన కంట్రీ డిలైట్ యాప్. మరి అంతేకాకుండా అప్ టు 40% ఆఫ్ విత్ ఫ్రీ విఐపి ట్రయల్ అనమాట. మీరు ఫస్ట్ ట్రయల్ చూడాలి అనుకుంటే 40% ఆఫ్ ఉంటుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అక్కడ మీకు కనిపిస్తుందిలేండి, అది చూసుకోండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాప్ లింక్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఇలా వదిలేయడమేనండి, ఇంకేం లేదు మన పెద్ద పని. అలా కలపాల్సిన అవసరం కూడా లేదు. అది ఎలా ఉంటుంది అని కలుపుతున్నాను, కానీ అది జస్ట్ అలా వదిలేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదా అడుగంటేస్తే స్మెల్ అన్నది మంచిగా పోతుంది అనమాట. సో మెల్లిగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఉంచితే ఒక 10 నిమిషాలకి మన గీ అన్నది సెపరేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు అయిందనమాట. 10 నిమిషాలు అయ్యేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే మన గీ అన్నది రావడం స్టార్ట్ అయింది. మీకు మీదకి గీ తేలిపోతుంది. కింద ఏమైనా గ్రాన్యువల్స్ ఏమైనా ఉంటే అవి ఉండిపోతాయి. ఈ గీని మనం చాలా రోజులు ఫ్రెష్గా ఉంచాలి అంటే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు కొన్ని మెంతుల్ని ఇందులో యాడ్ చేసుకోండి. అది ఒక ఫ్రెష్నెస్ అన్నది మనకి చాలా రోజులు ఉంటుంది అనమాట. గీ ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అనేది ఇందులో మీరు యాడ్ చేసుకోండి. చాలామంది తమలపాకు యాడ్ చేసుకుంటారు, మొరింగా లీవ్స్ యాడ్ చేసుకుంటారు, లేదంటే యాలకులు యాడ్ చేసుకుంటారు. బట్ యాలకులు ఇవన్నీ ఇన్ఫ్యూజ్ చేసేస్తే అవి మళ్ళీ మనం అన్నంలో కలిపినప్పుడు కనిపించదు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చేది ఏంటంటే మెంతులు, తమలపాకు ఇవి యాడ్ చేస్తే చాలా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. గీ మన గోదావరి కూడా వచ్చేసింది. అది ఉంటుంది కదా లోపల కింద బ్యాలెన్స్, దాంట్లో పంచదార కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. బట్ ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తాం కాబట్టి దానిలో తినలేం. కానీ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక మంచి గ్లాస్ కంటైనర్లో వేసుకుని ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకుని ఎవ్రీడే కందిగుండలో, అన్నంలో, పప్పులో అన్నిట్లోని మంచిగా నెయ్యి వేసుకుని మీరు మీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక స్టీల్ స్ట్రైనర్ పట్టుకోండి. అప్పుడు మనం డ్రైన్ చేసేసుకుందాం హ్యాపీగా. ఏదైనా కూడా మన ఇంట్లో మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా చాలా బాగా వచ్చింది. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మనకి ఆల్మోస్ట్ ఇంత ఘీ వచ్చింది అనమాట. ఆల్ అవర్ హార్డ్ వర్క్ మనం ఒక 2 hours కష్టపడి చేసాం కదా, లైక్ పాలు మరిగించిన దగ్గర నుంచి కంటైనర్లో వేసిన దగ్గర వరకు. అండ్ వేస్ట్ కూడా చాలా కొంచెం వచ్చింది, జస్ట్ అంతే వచ్చింది అనమాట.
అండ్ అదనమాట ఈరోజుది వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన వరకు దూరంగా పెట్టండి, వేడివేడిగా ఉంటుంది కాబట్టి. అండ్ స్మెల్ డివైన్ అండ్ అమేజింగ్ అనమాట. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బాయ్.